తెలంగాణలో నిన్న జరిగిన ఒక సంఘటన, మంత్రులు రోడ్డు మీద పోతున్నా కానీ కనీసము పట్టించుకోకుండా వైద్యుల నిర్లక్ష్యంలో ఒక పచ్చి ప్రాణం పోయిందని వాళ్ళు రోడ్డు మీద పక్కకి ధర్నా చేస్తుంటే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు. ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనకి వాళ్ళ వీడియో కూడా ఉంది. చిరంజీవిది ఒక సినిమా ఉంటుంది, దానిలో ఒక పాట ఏంటంటే, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు అన్నట్టు, ఇక్కడ ఉన్నది ఒకటే, కొట్టి బతకడం, దొంగలు దొరై తిరగడం అనేది ఉంటుంది. అది ఇటువంటి మంత్రులకి కరెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాటలేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, వచ్చిండు, ఆయనకు వచ్చే బిల్లులు వసూలు చేసుకున్నాడు, మంత్రి పదవి తీసుకున్నాడు. కానీ సర్పంచుల బతుకులు ఆగమవుతుంటే మాత్రము వాళ్ళని ఆదుకోలే. కొంతమంది ఉద్యోగులకి రిటైర్ అయ్యే ఉద్యోగులకి వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచించలే. జీతాలు సరైన సమయానికి ఇవ్వాలి, మనం తర్వాత తెచ్చుకుందాము, ఇప్పుడు మనకు అవసరం లేదు కదా అనేది ఆలోచించలేడు. అంటే పేదలను కొట్టి మనం ధనవంతులు కావాలనే ఆలోచనే తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే ఇది ములుగు జిల్లాలో పసి ప్రాణమా పోని, ఓ తల్లి రోదన మధ్య మంత్రుల రోడ్ షో అంట. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం, కాన్పు వేళ శిశువు మృతి, న్యాయం చేయాలంటే బాధిత కుటుంబం రాస్తారు. అదే రహదారిపై మంత్రులు పొంగులేటి సీతక్క ర్యాలీ, నిరసన తెలుపుతున్న వారిని లాగి పారేసిన పోలీసులు. ఇది ఫ్రెండ్లీ పోలీసు, ఇది రక్షక పోలీసు మాటలు చెప్తారు కదా వీళ్ళు. అయినా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు చెప్పినట్టు పోలీసు వాళ్ళు వింటారు, ప్రజలు చెప్పినట్టు బక్క చిక్కినోడు చెప్పినట్టు పోలీసు వాళ్ళు వింటారు కదా. వాళ్ళకి కావాలి ప్రమోషన్లు, వీళ్ళకి కావాలి అటువంటి ప్రశ్నించే గొంతులని, యూట్యూబ్ ఛానళ్ళని, సామాజిక కార్యకర్తని, ప్రజలని ఎవరైతే ఎదురు తిరుగుతాడో వాడిని కొడితే వీనికి ప్రమోషన్ వస్తాయని చెప్పి వీడు పోలీసు వాళ్ళు కొంతమంది మృతి శిశువుని కుటుంబము పైకెత్తి చూపిన ఆగని రోడ్ షో, ఆమె రోదన పట్టించుకోకుండా ముందుకు సాగిన మంత్రులు. అంటే వీళ్ళు ఎంత కఠినమైన మనస్సు గలవారనేది తెలిసిపోతుంది మనకి. ఇది ప్రజాపాలన అంటారంట, ఇది పాలన అంటారంట. చూడాలి వాళ్ళు ఎవరు, రాహుల్ గాంధీ గారు చూడాలి, సోనియా గాంధీ గారు చూడాలి, కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు చూడాలి. ఎందుకంటే ఇక్కడ మిగిలిన వాళ్ళంతా సగం మంది దొంగలే ఉన్నారు. ఆ మహేష్ కుమార్ అన్న కొంచెం మంచిగా వ్యక్తే, కానీ ఆయనకు కూడా అన్ని ప్రతిపక్షం మీదనే మాట్లాడడానికనే ముఖ్యమంత్రి ఆయన ఉసిగొలుపుతుంది తప్ప ఆయనకున్న పేరు కూడా ముందు పోయే అవకాశాలే ఉన్నాయి. అదేం సెట్ చేసింది కూడా కాదు, వీడియో డైరెక్ట్ చూపిస్తున్నారు. ఇది ఎక్కడ ప్రజాపాలన? ఇది ప్రజలని మోసం చేసే పాలనరా బాబు. మాటలు చెప్తావు, అన్ని కూలగొడతావు, మాటలు మాట్లాడతావు, అప్పు అవసరం లేదంటావు, అప్పు కోసం తిరుగుతావు, భూములు అమ్మ అంటావు, భూములు అమ్ముతున్నావు. నేను వచ్చిన తర్వాత ఎవడు ఇబ్బంది పడాలంటావు, ఇబ్బంది పెడుతున్నావు. కబ్జా చేసిన వాళ్ళందరినీ లోపలేస్తా అంటావు, వాళ్ళతోనే దోస్తాను చేస్తావు. ఎమ్మెల్యేలు మాకు వద్దంటావు, వాళ్ళనే తీసుకుంటావు. ప్రశ్నించాలంటావు, ప్రశ్నించిన ఇప్పుడు లోపలేస్తున్నావు. అక్రమ కేసులు పెట్టిన లోపలేసినంటున్నావు. ఇప్పుడు నేను నిజంగా ఈ ప్రభుత్వం ఇట్లుందని చెప్పి మాట్లాడితే నువ్వు అక్రమ కేసులు పెడుతున్నావు. ఇది ఎక్కడ ప్రజాపాలన? ఇది పూర్తిగా దోపిడీ, ప్రజలని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని దోపిడీ చేసే పాలనే 100% అని చెప్పేసి అని అంటున్నారు ప్రజలు కూడా, చాలా దగ్గర కూడా.